స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జాతి కోసం, జనం కోసం, అమ్మ కంటే కమ్మనైన తెలుగు ప్రజల అభిమానం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహానుభావుడు. ఆయన తదనంతరం పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగువారి ఆత్మగౌరవానికి అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. నేటితో తెలుగుదేశం పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. తాతగారి ఆశయాన్ని సాధించడానికి, తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి పార్టీ తీర్థం పుచ్చుకుని యూత్ లీడర్గా పార్టీ కార్యకర్తల్ని, సభ్యులని ఒకే తాటిపైకి తీసుకొచ్చి పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలకి బీమా, వారి పిల్లలకి విద్య వంటి పథకాలు ప్రవేశపెట్టి తన వంతు సేవ చేస్తున్నారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్. తాత ఆశయం, తండ్రి లక్ష్యం, పార్టీ విధి విధానాలే పరమావధిగా మొక్కవోని దీక్షతో, మడమ తిప్పని కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఎమ్మెల్సీగా, మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా లోకేష్ గారికి, అలాగే ప్రకాశం జిల్లాలో ప్రజల మనిషిగా, తిరుగులేని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా పేరొందిన శ్రీ కరణం బలరాం గారు కూడా శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంలో వీరిరువురికి టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. Please subscribe. Do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe to TFC Media. Please subscribe and encourage it.